అందరికీ నమస్తే అండి. తమ్మినేని సీతారాం ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడతాడంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ పాసు పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏదైతే ఉందో అది పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదండి బొమ్మ వేసినట్టు. అధికారులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆ బొమ్మ వేశారంట. దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేశారని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉంటాయి. దేశంలో మనమే చేశామన్నటువంటి సగర్వంగా చెప్పుకోగలిగినటువంటి చట్టం. ఇలాంటి చట్టాన్ని కూడా మీరు రద్దు చేసి మీరు తీర్మానం చేసి పంపించారు, పంపించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నాను, ఏమండి వీళ్ళంతా కూడా 2.5 ఎకరా అరెకరాల ఉన్నటువంటి వారి కొలతలకు చెప్పచెప్తే, దానికి సత్యాన్ని చెప్పచెప్తే అది నేరమా? అయితే అధికారులు ఎవరో అత్యుత్సాహం చూపించి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేశారు. అధికారులు అత్యుత్సాహం చూపించి ఆయన బొమ్మ వేశారు. సిగ్గు అనిపించట్లేదు తమ్మినేని సీతారాం? చెప్పుకోవడానికైనా కొంచెం అయినా సిగ్గు ఉండాలి కదా, కవర్ చేసుకోవడానికైనా సిగ్గు ఉండాలి. మీరు ఎప్పుడు చెప్పాలి అది? మీరు బొమ్మ వేసుకున్నది ఎప్పుడు? దానిపైన ప్రచారం జరిగింది ఇప్పుడు. చాలామంది జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టారు కదా, మా ఆస్తులపైన నీ బొమ్మ ఏంటయ్యా దిక్కుమాలోడా, మేము సంపాదించుకున్న ఆస్తులపైన మా పాసు పుస్తకాలపైన నీ బొమ్మ వేసుకోవడం ఏంటి అని చెప్పేసి నేను చాలామంది బండబూతులు తిట్టారు కదా. ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి మాకు సంబంధం లేదు, అది అధికారులు చేసిన తప్పు, ఆ అధికారిని మేము సస్పెండ్ చేసేవానో లేదంటే ఇంకొక రకంగా చర్యలు తీసుకున్నామనో ఎప్పుడైనా ఒక్క మాట చెప్పారా? అధికారులు తప్పితమా? సిగ్గు అనిపిస్తుందా అబ్బా నీకు? సరే, పాసు పుస్తకాలపైన బొమ్మ అధికారులు తప్పితం అనుకుందాం. మరి సరిహద్దురాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సరిహద్దురాళ్ళ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు కదా, అదే ఎవరు తప్పిదం? దానికి ఏమైనా కవర్ చేస్తావు నువ్వు? అసలు నీకేమైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? కొంచెం అయినా సరే. అధికారులు తప్పితం. అధికారులు ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా పాసు పుస్తకాలపైన బొమ్మ వేసారంట, దాన్ని ఇలా ఆమోదించేశారంట. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, మంత్రులందరూ తీసుకున్న నిర్ణయమే కదా. పరిపాలన చేసాడా దూల కాసాడా? అంటే అధికారులు ఎట్ట పడితే అట్టే బొమ్మలు వేస్తారా? చెప్తాను కానీ నీకైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? అంటే జనాలు ఏమైనా గొర్రెలు అనుకుంటున్నావా? ప్రతి దానిపైన మన బొమ్మ ఉండాలనే పిచ్చే. ప్రజల ఆస్తులపైన కూడా మన బొమ్మే ఉండాలి. మనకు 151 సీట్లు ఇచ్చేశారు, ఎవడు మనల్ని పీకేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరి పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసేసుకుందాం, బర్త్ సర్టిఫికేట్ల మీద మన బొమ్మ వేసేసుకుందాం, డెత్ సర్టిఫికేట్ల మీద మన బొమ్మ వేసేసుకుందాం, సరిహద్దురాలపైన మన బొమ్మ వేసేసుకుందాం, ప్రభుత్వ భవనాలకేమో మన పార్టీ రంగులు వేసేసుకుందాం. మళ్ళీ 2024 అధికారంలోకి వచ్చేస్తే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పచ్చబొట్లు వేసేద్దాం మన బొమ్మని. ప్లాన్ చేసారా లేదా? అధికారులు తప్పిదమా? ఎప్పుడైనా మీరు చెప్పేది అధికారులు తప్పిదమని? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పి ఇది అధికారులు తప్పిదం, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, సో మేము ఇది యాక్సెప్ట్ చేయట్లేదు, ఎప్పటిలాగే ప్రభుత్వ రాజముద్రతోనే పాసు పుస్తకాలు జారీ చేయబడతాయి అని ఏ ఒక్క మంత్రి అయినా, వైసీపీ నాయకుడైనా, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఏ రోజైనా కానీ బయటకు వచ్చి మాట్లాడారా? ఆ రోజు ఎవడో మాట్లాడాల. బొమ్మ వేసుకుంటే తప్పేంటి? ఇలా మాట్లాడారు మీరు. ఈరోజు ఓడిపోయిన తర్వాత అంటే అధికారులు తప్పిదం అంట. ఏ అధికారి పేరు చెప్పు. అంటే క్యాబినెట్ మీటింగ్ జరగకుండా, మంత్రుల నిర్ణయం తీసుకోకుండా, మంత్రులతో చర్చించుకుంటా ఒక ముఖ్యమంత్రి తన నిర్ణయం తీసేసుకుంటాడా? అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ డమీలేలే, ఊరికే పేరుకి మాత్రం క్యాబినెట్ మీటింగు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఈ మంత్రులందరూ గొర్రెలా తల ఊపుతారు, బయటకు వచ్చేస్తారు అంతే. తప్పితే వీళ్ళ నిర్ణయాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం, అడగడం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నాడు చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. నాకు ఆశ్చర్యం వేసింది, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా మాట్లాడతారు అలాగా?
ఆ రోజు ఏమైపోయారు? అధికారంలో ఉన్నప్పుడు చెప్తే అయిపోయేది కదా. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టారు కదా. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా వాళ్ళు కూడా బూతులు తిట్టారు కదా మిమ్మల్ని. మా ఆస్తులపైన మీ బొమ్మలేంటయ్యా? ఆ రోజు ఏ రోజు మాట్లాడాలా, ఈ రోజు మాట్లాడుతున్నారు. అంటే ఏమనుకుంటాడంటే రోజులు గడిచే కొద్ది జనాలు మర్చిపోతారు కదా, ఏదో రకంగా కవర్ చేసేద్దాంలే, కవర్ చేస్తే అయిపోద్దులే అని చెప్పేసి మాట్లాడతాడు. నాకు వెచ్చకపోయిన వీడియో చూసిన తర్వాత నువ్వు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు తమ్మినేని సీతారాం గారు. కొద్దిగా ఈ అతి మాటలు తగ్గించుకోండి. అది అధికారులు తప్పిదమో ఇంకొకరి తప్పిదమో కాదు, అది జగన్మోహన్ రెడ్డి పైత్యం. అది జగన్మోహన్ రెడ్డికి ఒక పిచ్చ ఉంది, ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన బొమ్మే కనబడాలి, రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటోళ్ళని. నిజంగా అలాగే అనుకున్నాడు. రాష్ట్రానికి మనం ఒక దేవుళ్ళు అంటోళ్ళని, ఎక్కడ చూసినా మన బొమ్మే ఉండాలి. 2004లో 24లో మనమే అధికారంలోకి వస్తే ప్రజల నుదుటి మీద కూడా పచ్చబొట్లు వేసేద్దుడు, అసలు చేతి మీద పేర్లు ఏం చేద్దుడు, పచ్చబొట్టు. ఆ స్థాయికి వెళ్ళిపోతుడు. ఇవాళ వచ్చి అధికారులు తప్పిదం. ఇంకా మాట్లాడుతూ మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న మద్యం అంతా కూడా ఏ ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదంట. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చినాయే. 2014 నుంచి 2019 వరకు ఆ మధ్య కాలంలో వచ్చినాయి అని చెప్పేసి అని ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదే? ప్రతిదీ కూడా అసెంబ్లీలో స్క్రీన్ మీద చూపించేస్తాడు కదా, చూపించలేదే? చెప్పడానికైనా కొద్దిగా సిగ్గు అనిపించాలా, మనం చెప్పడానికైనా కానీ కొద్దిగా సిగ్గు అనిపించాలి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి. మీ పిచ్చతోటి నేను మొన్న ఒక వీడియో చూసా, కేవలం ఆ రాళ్ల పైన మన జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెక్కడానికి 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టారు. రూపాయి 2 రూపాయలు కాదు, 1500 కోట్ల రూపాయలు. అది ఎవరి నిర్ణయం? అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమా, అధికారుల నిర్ణయమా? పాసు పుస్తకాలమైన ప్రింటింగ్కి ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? బొమ్మ ముద్రకి దానికి ఎంత ఖర్చు పెట్టాడు తెలీదా? అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నాడు? ఇవాళ వచ్చిన ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకా మాట్లాడుతున్నాడు. వాలంటీర్ల గురించనో లేదంటే పథకాల గురించనో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అసలు అటు గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏ ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు. మీ హయాంలో మీరు ఏమైతే చేశారో అంత దరిద్రపోటు పరిపాలన అయితే చెయ్యరు. మీరు ప్రజలను 5 ఏళ్ల కాలం పాటు పీక్కి తినేశారు. చివరికి మీరు వేసిన ప్లాన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి కూడా ప్లాన్ చేశారు. ప్రజలు మిమ్మల్ని అందుకే కదా నమ్మలేదు కదా, మిమ్మల్ని మీ మాటలో ప్రజలు నమ్మలేదు కదా, అందుకే కదా 11 నుంచి మూలం కూర్చోబెట్టారు. కనీసం వాస్తవాలు చెప్పడం నేర్చుకోయ్యా, అంత వయసు వచ్చింది కదా. నేను చిన్న కూసివేం కాదు కదా, తక్కువ లెక్కతో ఒక 60,000 దగ్గర ఉన్నాయి కదా నీకు కూడా. మరి ఇంకా ఇలాంటి విషయ ప్రచారాలు చేస్తే ఎందుకు వయసులో చిన్నవాళ్ళైనా మా బోటోళ్ళు చెప్పించుకుంటావు నువ్వు? జనానికి తెలీదా? వాళ్ళు వచ్చి అధికారులు తప్పేదో అని చెప్పేసి అంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. మీ మంత్రులు కూడా మాట్లాడారు ఆ బొమ్మ గురించే, ఉంటే తప్పేంటి అని చెప్పేసి. కొద్దిగా ఇలాంటి మాటలు మానేసి చేసిన తప్పు ఒప్పుకోండి, అంతే. సింపుల్గా ఉంటుంది అది.